హాయ్ వెల్కమ్ టు శివగంగా టారో అండి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, నాకు లైక్స్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, చూసేవాళ్ళు చూడని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకొని వాళ్ళు కూడా అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతోటి సంతోషంగా అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన కంటెంట్ వచ్చేసి నో కాంటాక్ట్లో ఉన్న మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎందుకు చూద్దాం మరి. సరేనండి, ఇదండి మన కంటెంట్. సరే అండి, మీరైతే నాకు చాలామంది నిజంగా చెప్తున్నా, మీ అందరికీ నేను ఫుల్గా అడాక్ట్ అయిపోయాను. నిజంగా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకైతే నేను చాలా అడాక్ట్ అయిపోయాను. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా వీడియోస్కి ఇంత నాకు లైక్స్ కామెంట్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, రోజు చెప్పినట్టుగానే నేను చెప్తున్నాను. రాసుల గురించి కానీ ఎవరికైనా రాసులు తెలియకపోతే నేమ్స్ పెట్టండి కామెంట్లో. కాకపోతే వాట్సాప్లో పెట్టచ్చు, నా నెంబర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంకా నేను మీకు ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 1 క్వశ్చన్కి 200, పర్సనల్ రీడింగ్కి కంప్లీట్గా తీసుకుంటే 30 or 40% రిజనెక్ట్ అయినా అది మీదే, ఆ రీడింగ్ మీదే. ఖచ్చితంగా మీరు రీడింగ్ తీసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది అని నేను అంటున్నాను. మీకు అంతా మంచిగా జరుగుతుంది. నేను ఇంకొకటి ఏమంటారు, ఎవరికైనా ఏదైనా సందేహం అంటే జాబ్ కానీ, ఎవరైనా ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే, ఎవరైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఉంటే, ఏదైనా సక్సెస్ అవుతుందా లేదా అడగడానికి కొంచెం కవ్వలు అనేవి ఉన్నాయి కదా, ఇవి వేసి చెప్తాను నేను మీకు. దీనికి నేను అమౌంట్ తీసుకోను. చెప్పాను కదా, జాబు ఎవరైనా బిజినెస్ ఇలా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కష్టపడి ఎదగడానికి ఏ పని అయితే చేస్తారో అది సక్సెస్ కావడానికి ఈ గవ్వలు వేసి నేను ఎన్ని కార్డ్స్ వస్తే అన్ని కార్డ్స్ తీసి ఒక 2-3 కార్డ్స్ తీసి అయితే మీకు ఖచ్చితంగా ఫ్రీగా చెప్తాను. దానికి మనీ అని తీసుకోను నేను. మీరు ఆ విషయాన్ని గ్రహించి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, కామెంట్లో కూడా పెట్టచ్చు అండి. ఓకేనా అండి? ఓకే, కార్డ్స్ షఫల్ చేసుకుందాం. మరి కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాము. కంటెంట్ ఓకే, విన్నారు కదా కంటెంట్. ఓకే, చూసే వాళ్ళ యూఎస్కి ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, వాళ్ళందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. శివయ్య యూనివర్స్ గ్రాట్యూడ్ మా అమ్మవారి తరపున కూడా అందరూ కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధలలో చాలా కష్టాలలో ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్స్ పరంగా కానీ, మానసిక రకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఒక్కరిని మీ ఆ శివయ్య ఆశీస్సులతోటి వాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళు మానసికంగా దూరమైన వాళ్ళ దగ్గర కావాలి. ఎవరైతే ఏ పని అయితే సక్సెస్ కావాలని అనుకుంటున్నారో ఆ పని సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ కాంటాక్ట్ రావాలి. నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా తీసేసి మళ్ళీ మీ పార్ట్నర్ మీ పర్సన్ మీ దగ్గరికి చేరుకోవాలి. థర్డ్ పార్టీ కానీ ఎవరైనా ఉంటే రిమూవ్ కావాలి అని శివయ్యని అమ్మవారిని నేను ప్రతిరోజు నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కాల్స్ మెసేజెస్ నేను చూస్తున్నాను. చాలామంది కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఆ శివయ్య ఆ కష్టాలను దూరం చేసి వాళ్ళకి అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి. వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళకి మంచి జరగాలి. వాళ్ళు అనుకున్న పనులు జరగాలి అని నేను శివయ్యని కోరుకుంటున్నా. ఓకే, వాళ్ళు అనుకున్న పనులు అది వాళ్ళ మనసుకు అనుకున్న పని వాళ్ళ లైఫ్కి మంచిదైతే ఆ శివయ్య మీకు ఎట్లాగో చేస్తాడు, ఆ అమ్మవారు ఎట్లాగో చేస్తుంది. కాకపోతే అందులో మీరేమైనా చెడుగా కోరుకుంటే మాత్రం వాళ్ళు అమ్మవారైనా డివైన్ అయినా ఎవరైనా యూనివర్స్ గ్రాట్యూడ్ ఎవరైనా చేయలేరు. ఈ విషయాన్ని ముందుగా గుర్తుంచుకోండి. లాస్ట్ మినిట్లో కూడా ఈ టాపిక్ చెప్తాను. ఓకే, కార్డ్స్ అయితే నేను షఫల్ అయితే చేశాను. ఇంకా ఎక్కువ అక్క సోదెందుకు పెడుతున్నావని కూడా అడుగుతారు కామెంట్స్ రూపకంలో. ఓకే, దయచేసి ఎవరికి ఎట్లా ఉన్నా కానీ కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? కార్డ్స్ షఫల్ చేశాను. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాను. మీకు కనిపించట్లేదా? ఈ కార్డ్స్ అడ్డం ఉన్నాయి అందుకే కనిపిస్తలేవు. ఇప్పుడు చూడండి.
ఓకే, ఓకేనా అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్. చూసే వాళ్ళ యూఎస్కి ఈ వీడియో చాలా బాగా కనెక్ట్ కావాలి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి వాళ్ళు విజయవంతంగా ప్రతి ఒక్కరికి అనుకున్న పనులు రావాలని నేను కోరుకుంటూ ఈ కార్డ్స్ ఇస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నీలకంఠేశ్వర. హరహర బోలా శివశంకర. ఓం అర్ధనాదేశ్వరుడా, కాశీ విశ్వనాథేశ్వరుడా, అఖిలాండేశ్వర, విఘ్నేశ్వరుడా, ఓం విఘ్నేశ్వరాయ. ఓం నీలకంఠేశ్వరుడా, ఓం మణికంఠేశ్వర, ఓం పరమేశ్వరాయ. ఓం నమ శివాయ. హరహర బోలా శంకర. ఓకేనా అండి. కార్డ్స్ చాలు, అవసరమైతే నేను మళ్ళీ తీస్తాను. ఓకేనా అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏది వచ్చిందో మనకు తెలియదు. ఓకే అండి, నేనేం కార్డ్ తీయలేదు. బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ చూశారండి, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్. ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం మహంకాళి, ఓం మహంకాళి. ఓం కనకదుర్గ తల్లి. ఓం మా అమ్మవారి కార్డ్. ఓకేనా అండి. ఓకే, చూద్దాం మరి. ఓపెన్. సూపర్. మా అమ్మవారి కార్డ్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి. ఓకే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నిజంగా ఏమంటారు, చాలా బాగానే వచ్చిందండి. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓకే 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 అండి. కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. కార్డ్స్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే అండి, కార్డ్స్ కనిపిస్తున్నాయండి, కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే అండి. ఓకే, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో ఇప్పుడు తెలీదు, ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది, మ్యారేజ్ కాని వాళ్ళకి వర్తిస్తుంది, లవర్స్కి, ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలని లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకునే అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చండి. నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్షిప్తో సహా, నా ఎనిమిస్తో సహా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చూసేవాళ్ళు మీరే అయితే అది మీకే అండి. అర్థమవుతుందా. ఈ వీడియో 30 or 40% మీకు రీజనెట్ అవుతే అది మీదే అని అర్థం. ఆ వీడియో మీదే, మీకే, అది మీకే అని అర్థం, మీకే అని తెలుసుకోండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నది మీకే. ఓకేనా. ఓకే అండి. మీ 10 of cups వచ్చిందండి. సూపర్ అండి. మీకు మంచి అంటే మొదట్లో మీరు నో కాంటాక్ట్లో లేనప్పుడు మీరైతే చాలా బాగున్నారండి. కొత్త మురిపం ఇత్తడి పోగంటారు కదండి. పరిచయం ఉన్న కొత్తలో ఫ్రెండ్స్ కానీ, లవర్స్ కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, కాని వాళ్ళు కానీ, అయినా కూడా భర్తలు భార్యలు చనిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకోవడాలు, రిలేషన్ మెయింటైన్ చేసే అదర్ రిలేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కొత్తగా పరిచయం కాబట్టి అంతే అండి. రోజుకు 4 సార్లు ఫోన్లు చేయడము, తిన్నావా, పడుకున్నావా, ఎక్కడున్నావు, ఏంది, ఏం చేస్తున్నావు, ఎనీథింగ్ ఎవ్రీథింగ్, వాళ్ళు ఏం చేస్తున్నా కానీ వీళ్ళకే అవసరం అన్నట్టు చూసే వాళ్ళకు, మీ పర్సన్కి, మీ పార్ట్నర్కి అవసరము అన్నట్టు ప్రవర్తించారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఒక దీర్ఘమైన ఆలోచనలకు వెళ్ళిపోయి ఎడారిలో నిల్చొని నేను ఏంటి అనొక ఆకస్మితంగా వచ్చిన ఆలోచనలు, ఆయన మనసులో ఎందుకో తెలియని అలజడులు, తెలియని ఆలోచనలు ఏంటో తెలీదు. అసలు ఒక ఎడారిలో నిలబడి, ఒంటరిగా నిలబడి, ఎవరికి చెప్పుకోలేక, తన ఏంటో తన మనసులో తెలియని కొన్ని బాధలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోలేక, ఎవరితో అనలేక, మీతో చెప్పలేక, ఇంకా ఎవరైనా వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నట్టున్నారు. కొంతమంది ఏమో మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ భార్యలను వదిలేస్తున్నారు, కొంతమంది భర్తలను వదిలేస్తున్నారు. లేడీస్, బాయ్స్, ఆమె కావచ్చు, అతను కావచ్చు, వర్తిస్తుంది ఇది ఖచ్చితంగా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి. లవర్స్కి కూడా అంతే అండి.
లవర్స్ కూడా లవ్ చేస్తున్నామని చెప్తున్నారు, పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తున్నారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళిగా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలా జరిగినప్పుడు వీళ్ళ మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అనేది ఖచ్చితంగా వచ్చారు. ఓకే. వీళ్ళ మనసుతో వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ థర్డ్ పర్సన్ కోసం ఆలోచిస్తూ నేను ఇట్లా ఎవరితోటైతే ఇన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలా, అన్యాయం చేయాలా అని ఒక దీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు. ఏం చేస్తారో చూద్దాం మరి. ఓకే. అయితే వీళ్ళ ఫ్యామిలీలో కొంచెం గొడవలు లేదంటే ఫ్యామిలీ కాకున్నా తన మనసుతో తనైనా గొడవలు పడ్డాడు. అంటే నేను ఈ థర్డ్ పార్టీతో మూవ్ కావాలా, లేదంటే నేను ఉన్న రిలేషన్‌తో నా పార్ట్నర్‌తో మూవ్ కావాలా అర్థం కాక తనకు తానే సతమతం అయిపోతూ చాలాసార్లు తనను తానే ప్రశ్నించుకొని నిద్రలేని రాత్రులు గడుపుతూ తనకు తానే మనసుతో గొడవ పడుతూ ఈ నో కాంటాక్ట్‌లో ఉన్నా కానీ తన ఊహల్లో తన అన్నిట్లో ఎవరినైతే దూరంగా పెట్టారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన మనసుతో గొడవ పడుతున్నారు. ఓకే. నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ ఏమంటారు మూవ్ ఆన్ అయిపోయారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నవాళ్ళు. అంటే ఎవరైతే ఇప్పుడు ఇన్ని రోజులు రిలేషన్ మెయింటెనెన్స్ చేశారో వాళ్ళకి ఎలాగో కాల్స్ వెళ్ళట్లేదు కదా! వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అంటే వాళ్ళతో పాటు నడుస్తున్నారు. వాళ్ళు ఎలా తీసుకెళ్తే వాళ్ళ వెంబడ అలాగే వెళ్తున్నారు. వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు. ఓకేనా అండి. చెప్పిందే చేస్తున్నారు. ఇంకొక కార్డ్ వచ్చేసి వీళ్ళను కట్టిపేయడం అనేది జరిగింది. ఆ థర్డ్ పార్టీ అనేది మీ వరకు రాకుండా ఈ నో కాంటాక్ట్స్ అంటే కాల్స్ కానీ ఏమి కానీ రాకుండా థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా అదర్ రిలేషన్ కావచ్చు, వాళ్ళ మనసు కూడా బాగాలేక కూడా కావచ్చు. ఎవరు రిలేషన్ లేకున్నా వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది. తన మనసు తనకు కూడా ప్రశ్నిస్తుంది. అలాంటిది కూడా కావచ్చు. కట్టివేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇక్కడ కూడా కూర్చొని ఎంతో ఏమంటారు ఇట్లా బాగా ఆలోచిస్తున్నారు. నేను చేసేది ఎంతవరకు కరెక్టు అని. ఓకేనా. చాలా ఆలోచిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అనేది. వీళ్ళు మనీ మైండెడ్ అండి. ఎవరైతే ఉన్నారో కానీ తెలీదు. మనీ మైండెడ్ అయితే కనిపిస్తున్నారు. ఓకేనా అండి. ఓకే. హ్యాపీ లైఫ్ అయితే ఉంటుందన్నాను కదా. ఆల్రెడీ నాకు ఇక్కడ మ్యారేజ్ అయిన పీపుల్స్ అంటే మ్యారేజ్ వాళ్ళే కనిపిస్తున్నారు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, లేకపోతే భార్య చనిపోయిన వాళ్ళు, లేకపోతే విడాకులై దూరంగా ఉన్నవాళ్ళు, ఈ మధ్య అంటే పరిచయమై త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ దగ్గరై మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే పెళ్లి కాకుండా వాళ్ళను ఏదో ఒక అదర్ రిలేషన్ తోటి బాగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఎక్కువైతే మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళని మోసం చేసి థర్డ్ పార్టీతో మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. ఈ మ్యారేజ్ ఎవరినైతే చేసుకున్నారో నో కాంటాక్ట్ అయితే ఎవరితోటి ఇన్ని రోజులైతే ఉన్నారో వాళ్ళైతే శుభవార్తలు వింటారండి. ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఇప్పుడు తన తప్పేందో తను తెలుసుకొని మీ దగ్గరికి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కట్టివేయడం అనేది జరిగింది. మీ పర్సన్ని కట్టివేశారు. అర్థమవుతుందా. కట్టివేశారు. ఓకేనా. ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గరికి ప్రపోజల్ కార్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కట్టివేయడం అని జరిగింది. ఎందుకంటే ఈ మనీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ప్రపోజల్ కూడా కనిపిస్తుంది. ఎవరికి మిమ్మల్ని పెళ్ళి చేసుకున్న వాళ్ళకి. ఓకేనా. మిమ్మల్ని పెళ్ళి చేసుకున్న వాళ్ళకి, ఎవరికి హ్యాపీ లైఫ్ ఉన్న వాళ్ళకి. ఓకే. అర్థమవుతుందా. చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. ఓకేనా. మీ సోల్మేట్ కలెక్షన్ ఈ కార్డు చూపించొద్దు అయినా చూపిస్తున్నారు. సోల్మేట్ కలెక్షన్ అండి. మీ మధ్యలో థర్డ్ పార్టీలు, ఫోర్త్ పార్టీలు ఇంకెన్నైనా రానియండి, మీరు దూరం అయ్యే సమస్య లేదు. మీరు ఆ హ్యాపీ లైఫ్ అయితే ఉందండి. దాని సన్ కార్డ్ వచ్చింది. మీకు హ్యాపీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంది. మీ రిలేషన్ అయితే ముందుకెళ్తుంది. మీకు మంచి రీయూనియన్ అయితే ఉంది. ఓకేనా. నేను మళ్ళీ కార్డ్స్ తీస్తానని చెప్పాను. ఓకే. తీస్తాను.
ఎంత వస్తే అంత తీస్తా. ఒక్కటి పడిందండి, ఒకే కార్డు తీస్తా. ఓం నమ శివాయ. ఓకే అండి. ఓం నమ శివాయ. నిజమే అండి, ఇప్పటి వరకు చెప్పింది మీకు మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఓం నమ శివాయ. ఓం మహంకాళి, ఓం భద్రకాళి, ఓం మణికంఠేశ్వర, ఓం కాశీ విశ్వనాథేశ్వరుడు, ఓం మహంకాళి. మా అమ్మవారి తరపున ప్రతి ఒక్క వీడియోకి మంచిగా రావాలి. ఎన్ని కార్డ్స్ వచ్చినా సరే తీసి చెప్తాను. ఓకే, 2 కార్డ్స్ తీస్తాను. ఓకే, ఇందులో నుంచి తీసుకుందాం. 2 కార్డ్స్. 1 నేను చూస్తలేను, చూడకుండానే తీస్తున్నాను. 2. ఓకే అండి. సోర్స్. ఓకే అండి. మీకైతే మీరు చాలా అంటే మెమోరీస్ అంటే మీ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ మెమోరీస్ని చాలా గుర్తు చేసుకుంటూ మీ దగ్గరికి రావడం అనేది అయితే జరుగుతుంది. మీకు రీయూనియన్ అయితే ఉంది. మీరైతే కలవబోతున్నారండి, ఇది నిజం, మీరు నమ్మండి. ఓకే అండి. 3 కార్డ్స్. 1 2 3. ప్రపోజల్, స్టార్, ఓకే, మనీ, పెంటికల్. వీళ్ళు మనీ మైండెడ్. స్టార్ మంచి వెలుగు వస్తుంది. మీకు ప్రపోజల్ అని ఉంది. ఓకే అండి. ఇదైతే ఇప్పటివరకు అయిపోయింది. మీకేమైనా కనెక్ట్ ఎవరికైనా అయితే కొంచెం మీరు కామెంట్లో పెట్టండి. నేను చెప్తానని కదా, గవ్వలేసి చెప్తాను. లేదంటే మీకు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా చేయొచ్చు. ఓకేనా. ఎట్లా చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను. మీకు ఎవరైనా 30 or 40% రిజనెట్ అయితే చెప్పండి. మీకు రాశుల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నాకు చెప్పొచ్చు. నేమ్స్ పెట్టండి, సరిపోతుంది, ఏం లేదు. దయచేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. యూనివర్స్ గ్రాటిట్యూడ్, 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకే. ఓకే అండి. రికవరీ అంటే తనలో ఉన్న చెడుని మొత్తం తీసేసుకొని తనను తాను రికవరీ అయిపోయి, అంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ రికవరీ అంటే తెలుసు కదా, అంటే తనలో ఉన్న చెడుని తీసుకొని మీ వరకు రావాలనుకొని గాడ్ అంటే గాడ్ ఏంజల్ కార్డ్ ఏం చెప్తుందంటే రికవరీ. తను మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నవారు రికవరీ అవుతున్నారు, అంటే త్వరలో మీ దగ్గరికి రాబోతున్నారు. యు ఆర్ రెడీ. ఓకేనండి. యు ఆర్ రెడీ, గుర్తుపెట్టుకోండి. ఓకే. రిమైనింగ్ పాజిటివ్ అంటే మీది ఏదైనా పాజిటివ్గా తీసుకోండి. అతను ఎలా వచ్చినా సరే, వచ్చిన అతను కావచ్చు, ఆమె కావచ్చు, నో కాంటాక్ట్లో ఇన్ని రోజులు ఉన్నారు కదా, థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నారని చెప్పేసి వాళ్ళని దయచేసి విసిగించకుండా మౌనంగా వాళ్ళు కొంచెం కొద్దిగా మీలో ఐక్యమైపోయేంత వరకు తనని కొంచెం డిస్టర్బ్ చేయకుండా బాగా చూసుకోండి. ఆల్రెడీ వాళ్ళు చాలా డిస్టర్బ్లోనే మీ దగ్గరకు వస్తారు. ఆ డిస్టర్బ్ని కూడా ఇంకా కూడా మీరు అది అడిగేసి ఇది అడిగేసి ఆమెని కావచ్చు అతని కావచ్చు దయచేసి ఇంకే రకంగా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. అబద్ధం అంటే మీరు చాలా ఏమంటారు ఇట్లా హ్యాపీనెస్గా మంచిగా ఉండబోతున్నారండి. ఇదైతే ఇప్పుడు ఏంజల్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఓకేనండి. ఓకే. మీకు కమిట్మెంట్ అయితే ఉంది, అంటే మీకు రీయూనియన్ అంటే కమిట్మెంట్ ఉంది. ఓకేనా. హెల్త్ ఇంప్రూవ్మెంట్, హెల్త్ అయితే బాగాలేనట్టుంది, అంటే హెల్త్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఏంజల్ కార్డు సక్సెస్. ఓకేనండి. ఇప్పటివరకు అయితే నేను చెప్పినవన్నీ సక్సెస్ అయితే మీకు అవుతాయి. ఓకే. కార్డ్స్ అయితే ఇలా వచ్చినాయి. ఇంకేంటి. ఓకే, అయిపోయింది చెప్పడం కూడా, సక్సెస్ కూడా వచ్చింది. ఓకే అండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో
వాళ్ళందరికీ చెప్తున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే బటన్ నొక్కండి. ఏమంటారు, కామెంట్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. ఏమంటారు, ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మీకు ఎవరికి ఏదైనా అంటే ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా సరే, ఒక చిన్న సమస్య ఉందా, ఓకే, నాకు కామెంట్లో పెట్టండి. వాట్సాప్లోకి రావచ్చు, కాల్స్ చేయొచ్చు, కామెంట్లో పెట్టచ్చు. ఎవరైనా సరే వాట్సాప్కి కాల్కి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ మీరు పెట్టబోయేదంటే లైక్స్, కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వాచ్ చేయండి. మీ బుర్రలో ఉన్న చెత్త అంతా డస్ట్బిన్లో వేసేసి మీ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మీకు దగ్గర అయినప్పుడు వాళ్ళకి ఇన్ని రోజులు ఏం చేశారు, నాకు అవసరం లేదు అది ఇది అనకుండా కొంచెం మీరు దగ్గర కావడానికి ప్రయత్నం అయితే చేయండి. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. అంటే మీ పర్సన్ ఒకవేళ నిజంగానే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళైతే అది మీ ఇష్టం అండి, మీ మనసుకు నచ్చినట్టు మీరు చేసుకోండి. కొంచెం మంది మంచి వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొకటి, ఏదైనా జాబ్ కానీ ఇంకేదైనా అవసరాలు ఉంటే మాత్రము జాబ్ ఇంకా ఏంటి ఏదైనా పని సక్సెస్ అవుతుందా లేదా అనడానికి మాత్రము ఇక్కడ నా చేతిలో ఉన్నాయి ఇవి నేను వేసి మీకు కార్డ్ తీసి మీకు చెప్తాను. ఇది ఫ్రీగానే చెప్తాను. అది 1-2 క్వశ్చన్సే అట్లా చెప్తాను. 1 క్వశ్చన్ అనుకోండి చెప్తాను. అంటే 1 క్వశ్చన్ అంటే ఒకసారి వేస్తానండి, 2 కార్డ్స్ వస్తాయి. ఆ 2 కార్డ్స్ వస్తే 2 కార్డ్స్ మీనింగ్ మీకు చెప్తాను. ఓకేనా? అది ఏదైతే వస్తుందో అదే మీరు తీసుకోవాలి. మరి మీకు జాబు వస్తుందా రాదా దానికి రెమెడీస్ కూడా ఉంటాయి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. దయచేసి అందరూ అర్థం చేసుకొని, ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరూ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే మా మోటివేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి, మీరు చూడొచ్చు. మీరు బాధలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఓకే. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ స్నేహ పటేల్. ఓకేనా? ఓకే, రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. నేను మీ స్నేహ పటేల్. ఓకే, బాయ్.